నమస్తే, వెల్కమ్ టు మహానగర్. తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా వచ్చిన తర్వాత పూర్తిగా కూడా హైదరాబాద్కి సంబంధించి చాలా ప్రాంతాలు కూడా పేద ప్రజలు ఉన్నటువంటి ప్రాంతాలను పూర్తిగా కూడా ధ్వంసం చేసిన పరిస్థితి, పేద ప్రజలు మొత్తం ఖాళీ చేయించిన పరిస్థితి. ప్రధానంగా మనం డిస్కషన్ చేయాల్సిన అంశం ఏంటంటే, ఫిలిం నగర్కి సంబంధించి అపోలో హాస్పిటల్ ఎదురుగా ఉన్నటువంటి ఏదైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో, అక్రమ కట్టడాలకి అన్నిటికీ నోటీసులు జారీ చేశారు. ఖచ్చితంగా కూల్చివేయాలంటూ కూడా హుకుం అయితే జారీ చేసిన పరిస్థితి. మరి దాదాపు సంవత్సరం 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ దీని గురించి మాత్రం హైడ్రా రంగనాథ్ గారు ఎందుకు పట్టించుకోవట్లేదు? అమాయకులైన పేద ప్రజల ఉన్నటువంటి ఇల్లునే మీరు కూలగొడతారా? బడే నాయకుల ఇల్లులు కావచ్చు, లేకపోతే అక్రమ కట్టడాలు కావచ్చు, అక్రమ షాపులు కావచ్చు, వీటిని అయితే మీరు కూల్చరా అనేది మేము సూటిగా అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా కూడా ఏదైతే హైడ్రాకి సంబంధించి ఫిలిం నగర్లో ఉన్నటువంటి ఏదైతే అపోలో హాస్పిటల్ ఎదురుగా ఉన్నటువంటి లాడ్జ్ కావచ్చు, ఏదైతే సాయి బాలాజీ అని చెప్పేసి ఒక లాడ్జ్ ఉంది, హోటల్ ఉంది, ఆ హోటల్కి సంబంధించి ఫైర్ సేఫ్టీ పర్మిషన్ లేదు. మరి ఆ అపోలో హాస్పిటల్కి వచ్చినటువంటి పేద ప్రజలు, లేకపోతే ప్రజలు ఎవరైతే రోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడికి వెళ్ళి మరి చికిత్స తీసుకుంటారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళందరూ పోయి ఆ లాడ్జ్లో ఉంటారు. ఏదైనా అనుకోని సంఘటన జరుగుతుంది, మొత్తం అంతా ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది. మరి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కావచ్చు, అందులో ఉన్నటువంటి వీళ్ళు కావచ్చు, వాళ్ళందరూ చనిపోరా అనేది మేము సూటిగా అడుగుతా ఉన్నాం. మీరు మరి దీని గురించి పట్టించుకుంటారా, పట్టించుకోరా? తెలంగాణ రాష్ట్రంలో మరి ఏం జరుగుతూ ఉంది? దీనికి సంబంధించి ఎవరు పట్టించుకోవట్లేదు. ఓన్లీ పేద ప్రజల ఇల్లులు వీటినే మీరు కూలగొడతారా? సమాధానం చెప్పాలా హైడ్రా రంగనాథ్ గారు. సంబంధించిన అధికారులు కూడా ఆ ఫైర్ సేఫ్టీ పర్మిషన్ లేకుండా ఆ హోటల్ నడుస్తూ ఉంది. దానికి సంబంధించి మరి ఏడబోయిన మరి మీరంతా దాని పర్మిషన్ ఎవడిచ్చిండు? ఇదంతా కూడా పెద్ద స్కామ్ ఇది. దీనికి సంబంధించి ఎవరు పట్టించుకోరు. ఓన్లీ అమాయకులైన పేద ప్రజల ఇల్లు అయితే మీరు కూలగొడతారు, అంతేగాని ఇంకేది పట్టించుకోరు. బడా నాయకులకైతే కొమ్ముగా వస్తూ ఉంటారు. హైడ్రా రంగనాథ్ గారు ఇప్పటికైనా మీరు అక్కడ ఏదైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో అక్రమ కట్టడాలని కూల్చివేయాలి. అసలు చూపిస్తే అసలు అక్కడ ఏం జరిగింది ఏంటనేది మీకు క్లియర్గా కళ్ళకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం అయితే ఫిలిం నగర్ అపోలో హాస్పిటల్ ఎదురుగా ఉన్న అసలు ముఖ్యంగా ఇక్కడికి రావడానికి గల ఉద్దేశం ఏంటంటే, దాదాపు 2-3 సంవత్సరాల నుంచి కూడా జిహెచ్ఎంసీ అధికారులకి ఫిర్యాదు చేసినప్పటికీ ఎవరు పట్టించుకోవట్లేదంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతే చెప్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే ఇక్కడ రావడం జరిగింది. ఏదైతే ఫిలిం నగర్ సంబంధించి అపోలో హాస్పిటల్కి సంబంధించి ఫ్రెండ్ ఉన్నటువంటి ఏదైతే ఇదంతా కూడా హైడ్రా పరిధిలో ఉంది. హైడ్రా పరిధిలో ఉండడంతోనైతే ఇక్కడ పూర్తిగా కూడా దాదాపు చాలా కాలం నుంచి కూడా నోటీసులు ఇచ్చినప్పటికీ ఏ అధికారి కానీ ఎవరు పట్టించుకోవట్లేదంటూ కూడా ఇక్కడ చాలామంది చెప్తున్న పరిస్థితి ఉంది. ఒక్కసారి ఈ నోటీస్ ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. నాకు ఒక్కసారి ఇది చూపించు. ఇది నోటీస్ 2022లో వచ్చినటువంటి నోటీస్ ఇది. ఈ నోటీస్కి సంబంధించి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి సూటిగా సవాల్ విసురుతా ఉన్నా. మరి అమాయకులైన పేద ప్రజలకు ఉన్నటువంటి ఇళ్ళనైతే వెళ్ళి వెంటనే కూలుస్తూ ఉంటారు. మరి ఈ అక్రమ కట్టడాలని ఎందుకు కూల్చట్లేదు అనేది మేము సూటిగా అడుగుతూ ఉన్నాం. దీనికి సంబంధించి దాదాపు 3-4 సంవత్సరాల నుంచి ఏదైతే హైడ్రా రాక ముందు నుంచి కూడా ఈ అక్రమ కట్టడాలకు సంబంధించి నోటీసులు వస్తున్నారు, షాపులు కంటించి వెళ్తున్నారు తప్పించి ఎవరో పట్టించుకోవట్లేదంటూ కూడా ఇక్కడ నుండి ప్రజలు చెప్తా ఉన్నారు. అంటే నిత్యం ఒక్కసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. పూర్తిగా కూడా ఈ అపోలో హాస్పిటల్కి సంబంధించి ఏదైతే ఈ డౌన్ ఉంటుంది, ఈ డౌన్కి సంబంధించి పూర్తిగా కూడా ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అవుతుంటుంది. ట్రాఫిక్ జామ్ అవుతున్న నేపథ్యంలోనే కనీసం చూసుకోవచ్చు, ఇదంతా కూడా నోటీసులు అంటించారు, ప్రతి షాప్కి నోటీసులు అంటించారు, కానీ ఎవరు పట్టించుకోవట్లేదంటూ కూడా ఇక్కడ చెప్తా ఉన్న పరిస్థితి ఉంది. పూర్తిగా కూడా ఇదంతా కూడా హైడ్రా పరిధిలోకి వస్తుంది. అంటే అమాయకులైన పేద ప్రజల ప్రాణాలకి మాత్రం ఇచ్చేస్తూ ఉంటారు. మరి దీనికి సంబంధించి ఇదంతా కూడా అక్రమ కట్టడాలే కదా, ఇవన్నీ కూల్చాలి కదా. మరి దీనికి సంబంధించి నోటీసులు కూడా ఇచ్చిన నేపథ్యంలోనే కనీసం ఇప్పటివరకు కూడా ఎవరు ఇచ్చేయని పరిస్థితి. ఒకసారి ఇక్కడ లాడ్జ్ కూడా ఉంది, ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీళ్ళందరినీ అడుగుతూనేమో మేము కొత్తగా వచ్చినామని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. మాకు తెలీదు, ఈ లాడ్జ్ ఓనర్దే అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే.
అన్న ఇదంతా హైడ్రా పరిధిలోకి వస్తుంది కదా, ఇదంతా కూలగొట్టాలని చెప్పేసి నోటీసులు ఇచ్చారంట కదా, ఇది దీనికి సంబంధించి దీనికి ఉందా నోటీసు? అంటే మీది కాదా ఇది? మేము మామూలు కవరేజ్ చేస్తున్నాం అన్న. అసలు మీరెవరు? రిపోర్టర్ కదా, హైడ్రా హాల్కి వచ్చి కనుక్కుంటారు, మీకు సంబంధం లేదు కదా. ఇన్ఫర్మేషన్ కోసం వచ్చి ఇప్పుడు మాకు ఇక్కడ వాళ్ళని అడిగితే మేము కొత్తగా వచ్చినా మాకు తెలియదు అంటారు, ఎవరైనా మాట్లాడతారేమో అని అడుగుతున్నాను. చూసుకోవచ్చు అంటే పూర్తిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి దీనికి కూడా ఫైర్ సేఫ్టీ పర్మిషన్ కూడా లేదని చెప్పేసి చాలామంది చెప్తున్న పరిస్థితి. అంటే హైడ్రా రంగనాథ్ గారికి ఇదంతా కనబడట్లేదా అనేది మేమైతే సూటిగా అడుగుతున్నాం. తక్షణమే దీనికి సంబంధించి ఈ నోటీసులు అయితే అంటించారు. దాదాపు 2022లో ఈ నోటీసులకు సంబంధించి జిహెచ్ఎంసీ, అప్పుడు హైడ్రా లేదు కాబట్టి జిహెచ్ఎంసీకి సంబంధించి వచ్చిన పరిస్థితి. కనీసం ఇప్పటి వరకు కూడా సుమారు 3 సంవత్సరాలు గడుస్తూ ఉంది. హైడ్రాకి కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. దీనికి సంబంధించి మరి దీని వెనకాల ఎవరున్నారు, ఎవరు ఆపుతున్నారు అనేది చెప్పాల్సినంత అవసరం హైడ్రా రంగనాథ్ గారికి ఎంతైనా అవసరం ఉంది. దయచేసి దీనిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా చాలామంది ప్రజలైతే కోరుకుంటున్న పరిస్థితి. చూస్తూనే ఉండండి మహానగర్. నేను మీ జర్నలిస్ట్ అన్ని.